హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పోలీసులు అయితే కళ్యాణ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కళ్యాణ్ని తీసుకుని వెళ్ళడం ప్రకాశం అస్సలు తట్టుకోలేడు. ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మితో, నువ్వు కూడా వెళ్ళి నా మీద కేసులు పెట్టు, నేను నిన్ను పట్టించుకోవట్లేదని, అసలు నిన్ను మర్చిపోతున్నానని పెట్టవే, వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి మీద గట్టిగా అరుస్తాడు. ధాన్యలక్ష్మి, ఏంటండి, నేనేం చేశానండి, నన్నెందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, పెట్టుకున్నావుగా ముద్దుల కోడల్ని నెత్తి మీద, చూడిప్పుడు దుగ్గిరాల ఇంటి పరువుని పోలీస్ స్టేషన్కి ఈడ్చేసింది అని అనడంతో ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా అనామిక, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి భర్తని అరెస్ట్ చేపిస్తున్న దాన్ని నిన్నే చూస్తున్నాను, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఇక రాజైతే కళావతి తనతో మాట్లాడిన ప్రయోజనం లేదని అర్థమవుతుంది, రా వెళ్దాం అని చెప్పి ఇక కావ్యని తీసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే అపర్ణదేవి అయితే, ధాన్యలక్ష్మి, నీ కోడలు ఏదో గొప్ప పని చేసినట్టు తెగ ఫీల్ అయిపోయేదానివిగా, చూసావుగా, దుగ్గిరాల వారింటి పరువుని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళిపోయింది, ఈ ఇంటి వారసుని ఊసలు లెక్కెట్టేలా చేసింది, అసలు ఇదేనా నీ కోడలికి నువ్వు నేర్పించే పద్ధతి అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మి అయితే అనామిక, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పమ్మా, నిన్ను కళ్యాణ్ పట్టించుకొని పరిస్థితుల్లో వాడికి ఎలా చెప్పాలో అలా నేను చెప్పేదాన్ని కదా, ఎందుకు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, చూడిప్పుడు నీ భర్తని పోలీస్ స్టేషన్లో పెట్టారు, అది నీకు సంతోషంగా ఉందా అని అంటుంటే అప్పుడే అక్కడికి కనకం కూడా ఎంటర్ అవుతుంది. అమ్మ ధాన్యలక్ష్మి గారు, ఒక్క కళ్యాణ్ బాబునే కాదు, కళ్యాణ్ బాబుతో పాటు అప్పుని కూడా అరెస్ట్ చేపించింది నీ ముద్దుల కోడలు అని చెప్పడంతో ఇంకా వెంటనే స్వప్న, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, అప్పుని అరెస్ట్ చేశారా అని అడగడంతో అవును, ఈ మహాతల్లి అప్పుని అరెస్ట్ చేపించింది, అది కూడా ఎట్లాంటి కేసు పెట్టి అరెస్ట్ చేపించిందంటే తిన భర్తకి మన అప్పుకి ఏదో అక్రమ సంబంధం ఉందని, అలాగే ఆ సంబంధంతో ఈ మహాతల్లిని తన భర్త పట్టించుకోవట్లేదని ఛీ, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను, ఒక పెళ్ళి కాని ఆడపిల్ల మీద ఇలాగైనా కేసులు పెట్టేది, ఇదేనా అండి మీ కోడలి సంస్కారం అని చెప్పి ఇక కనకమైతే అనామికకి అలాగే ధాన్యలక్ష్మికి చాలా గట్టిగానే నిలదీస్తుంటుంది. అదంతా చూసిన అపర్ణ, ధాన్యలక్ష్మి, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఇంత జరుగుతున్నా సరే నువ్వు అలా నిమ్మకు నేరెత్తినట్టుగా అంత నిదానంగా ఉంటావేంటి, అసలు ఇంత దాకా రావడానికి కారణం ఎవరు, ఇదిగో ఈ అనామిక కదూ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మా కుటుంబం గురించి, అలాగే మా కళ్యాణ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావు అని అంటుంటే, చూడండి, మీ కుటుంబం గురించి మీ గొడవల గురించి నేను మాట్లాడడానికి రాలేదు, నా కూతురు మీద ఈ అనామిక పెట్టిన కేసుల్ని విత్డ్రా చేసుకుంటుందా లేదా అని అడగడంతో, చేసుకోనంటే చేసుకోను, నీ కూతురు వల్ల కళ్యాణ్ అసలు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు, నా మాట వింటుంటేనే అసహ్యంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు, దాన్నంతటికీ కారణం ఎవరు, నీ కూతురు అప్పునే, అందుకే తన మీద కేసు పెట్టాను అని చెప్పడంతో, చూడు, ఓ విర్రవిగిపోతున్నావు, నిజంగా నా కూతురు కళ్యాణ్ని ప్రేమించింది కాబట్టే కళ్యాణ్ సంతోషం కోసం తనతో ఇంకా స్నేహం అనే మాటతో మాట్లాడుతుంది, అదే అప్పు స్థానంలో ఇంకెవ్వరైనా ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ పాటికి ఎగరేసుకుపోయేది అని మాట్లాడడంతో, నాకు తెలుసు కదా, అలా ఎగరేసుకుపోవడానికే కళ్యాణ్ని తన చుట్టూ తిప్పుకుంటుంది, పెళ్ళైన వాడని కూడా చూడకుండా సిగ్గు లేకుండా చెట్ట పట్టాలేసుకొని విచ్చలవిడిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా, అస్సలు ఊరుకోను, అందుకే కేసు పెట్టాను అని అనడంతో ఇంతలో స్వప్న, ఏంటే ఊరుకుంటుంటే
తెగ రెచ్చిపోతున్నావు. మాట్లాడితే కేసు పెట్టా అంటున్నావు. ఇప్పుడే వెళ్ళి నేను కూడా నీ మీద కేసు వేస్తాను. నా చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా తప్పుడు కేసుల్లో ఇరికిచ్చావని నీ మీద పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తాను. అప్పుడేం చేస్తావు అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే ఇక అపర్ణ అయితే ఆపండి ఆపండి, ఏంటి గోల, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు మనుషులన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. ఛీ, మీలాంటి వాళ్ళతో కలిసి ఉంటున్నానని నా మీద నాకే చిరాకు వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు సరిపోనట్టు ఈ అనామిక కొత్త సమస్యని తీసుకొచ్చి మా నెత్తిన వేసింది అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇంతలో ఇక కనకమైతే పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, పిన్ని గారు, ఇంట్లో ఏం జరుగుతుందో అంతా మీరు చూస్తూనే ఉన్నారు. అనవసరంగా నా కూతురు మీద పెద్ద పెద్ద అబండాలే వేశారు. ఇప్పుడు నా కూతురికి పెళ్ళి ఎలా అవుతుంది? అదంతా కాదు, ముందు నా కూతుర్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తారా లేదా? మీరు కూడా మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. చూడండి, నా కూతుర్ని తిరిగి మళ్ళీ స్టేషన్ నుంచి రప్పించే వరకు ఈ ఇంట్లోనే, ఈ ఇంటికి మధ్యలో కూర్చుని నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఇక కనకమైతే ఇంటి మధ్యలో కూర్చుని ఒక నిరాహార దీక్ష చేసినట్టుగా అలానే కూర్చుని ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అలాగే రాజ్ లాయర్ దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ బెయిల్ పేపర్స్ని తీసుకొస్తారు. ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరి మీద వేసిన కేసులకి ఇదిగోండి బెయిల్ పేపర్స్, వాళ్ళిద్దరిని ఇప్పుడే ఇడిపించండి అని చెప్పడంతో, సార్, వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసులకి బెయిల్ పనికిరాదు సార్. మీకు ఆ విషయం తెలియందేమీ కాదు. తను గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. ఇప్పుడు ఈ కేసు కోర్టుకి వెళ్ళవలసిందే అని మాట్లాడడంతో ఇంకా కావ్య అయితే, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? వాళ్ళిద్దరికీ బెయిల్ తీసుకొచ్చాం. వాళ్ళు ఎవరో మీకు తెలియంది కాదు. దుగ్గిరాల వారింటి వాళ్ళు కోర్టుకి రావడమా? అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే, మేడం, అదే దుగ్గిరాల వారింటి కోడలే కేసు పెట్టింది. ఆవిడ పెట్టిన కేసులు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళు పెట్టిన కేసుల వల్ల వీళ్ళిద్దరినీ విడిచిపెట్టేదే లేదు. ఖచ్చితంగా కోర్టుకి వాళ్ళని అటెండ్ చేయాల్సిందే అని చెప్పడంతో ఇక రాజు అయితే, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? బెయిల్ కూడా పనికిరాదు అంటే ఇప్పుడు వీళ్ళని అని అంటుంటే, సార్, ఇలా చెప్తున్నానని తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మేడం గారు, వీళ్ళిద్దరి మీద పెట్టిన కేసులు చాలా బలంగా ఉన్నాయి. వాటిని ఆ మేడం అంతటా మేడమే విత్డ్రా చేసుకోవట్లేదే వీళ్ళిద్దరిని వదిలిపెట్టడం కుదురుతుంది. లేకపోతే వీళ్ళని కోర్టుకి అటెండ్ చేయాల్సిందే అని చెప్పడంతో ఇక కావ్య అయితే, ఏవండి, రండి, ఒక్కసారి రండి అని చెప్పి ఇక రాజ్ని అక్కడి నుంచి బయటకైతే తీసుకెళ్తుంది. రాజ్, ఏమైంది కళావతి? ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నాను కదా అని అంటుంటే, చూడండి, ఆ ఇన్స్పెక్టర్తో ఎంత మాట్లాడినా సరే మనం అనుకున్నట్టు కళ్యాణ్ని, అప్పుని బయటికి తీసుకురాలేం. ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు, రండి అని చెప్పి ఇక రాజ్ని తీసుకొని అనామిక వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. అక్కడ అనామిక వాళ్ళ అమ్మ నాన్న కావ్య రాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అనామిక ఇంత పని చేసిందన్న సంగతి వాళ్ళకు కూడా తెలీదు. ఇక సుబ్రహ్మణ్యం అయితే రాజ్ని చూసి, బాబు, ఏంటిలా వచ్చారు? రండి బాబు, రండి, కూర్చోండి అని చెప్పి వాళ్ళకి మర్యాదలు చేస్తుంటే, కావ్య, చూడండి, మేం మీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ అమ్మాయి అనామిక ఏం చేసిందో మీకు తెలుసా అని అడగడంతో, ఏం చేస్తుంది? అత్తగారింట్లో కోడలి స్థానాన్ని వెలగబెడుతుంది. దానికి మమ్మల్ని అడగడం దేనికి అని చెప్పి ఇక అనామిక తల్లి కావ్యతో కోస్తా ర్యాష్గా మాట్లాడుతుంది. కాదు, మీ కోడలు, మీ కూతురు మా కళ్యాణ్ మీద కేసు పెట్టింది. అది కూడా చాలా నీచమైన కేసు. అప్పుని, కళ్యాణ్ని స్టేషన్లో పెట్టారు అని చెప్పడంతో, ఓ, పెట్టారా? అయితే ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరు ఎందుకు వచ్చారో. ఏ, మా అమ్మాయి చేసిన దానిలో తప్పేముంది?
ఆ అప్పుకి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా అస్తమానం మా అల్లుడితోనే తిరుగుతుంది, ఇలా అయినా బుద్ధొస్తుందేమో అని చెప్పడంతో చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బంధం ఉందో మీ అందరికీ తెలుసు. కానీ కావాలని మీరు కూడా మీ అమ్మాయిలాగే మాట్లాడద్దు. చూడండి ఇప్పుడే చెప్తున్నాను, మర్యాదగా మీ అమ్మాయి స్టేషన్కి వెళ్ళి కేసుల్ని విత్డ్రా చేసుకోకపోతే తరువాత పరిణామం ఇంకొకలా ఉంటుంది, మేము ఇంకొక దారిలో నుంచి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే ఏంటండి బెదిరిస్తున్నారు? తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదో దాని ప్రయత్నం అది చేస్తుంది, కానీ మీరేంటి మమ్మల్ని బెదిరిస్తున్నారు? కావాలంటే వెళ్ళి అనామికనే అడగచ్చు కదా, కళ్యాణ్ని అనామిక కాళ్ళు పట్టుకోమని చెప్పచ్చు కదా అని అనడంతో ఇక పక్కనే ఉన్న రాజ్, ఏవండి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ అనామిక కాలు పట్టుకోవాలా? ఎందుకు పట్టుకోవాలి? కళ్యాణ్ ఏ తప్పు చేశాడని పట్టుకోవాలి? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? తప్పు చేసింది మీ అమ్మాయి. అనవసరంగా వాళ్ళ చెల్లెల్ని మా తమ్ముణ్ణి స్టేషన్లో పెట్టించి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్కసారి మీకు జరిగినవన్నీ మర్చిపోతున్నారేమో, గుర్తు చేసుకోండి అని అంటుంటే నేను గుర్తు చేస్తానండి, ఏం పర్వాలేదు. అసలు అనామికకి కళ్యాణ్కి పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలియందే కాదు, రిసార్ట్లో ఏం జరిగిందో మర్చిపోయినట్టున్నారు అని చెప్పి కావ్య ఒక్క క్షణం ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్నకి జరిగింది గుర్తు చేస్తారు. ఇంకా అనామిక వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మతో ఏంటిదంతా? అసలు ఎందుకు అనామిక ఇలా చేసింది? ఇదంతా కూడా ఆ కుటుంబంలో అందరి ముందు బయట పెడితే తరువాత అసలు మనం తలెత్తుకోగలమా? ముందు ఆ ఇంట్లో కోడలి స్థానంలో అనామిక ఉంటుందా? అదంతా మర్చిపోయి అనామిక ఎందుకు ఇంత తప్పుగా ప్రవర్తించింది? కళ్యాణ్ బాబు మాట వినకపోతే వినేలాగా చేసుకోవాలి, కానీ ఇలా స్టేషన్కి ఎక్కడం ఏంటి? అసలు చూడండి అమ్మా, నేను అనామికతో మాట్లాడతాను, ఖచ్చితంగా కేసులని విత్డ్రా చేసుకోమని నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పడంతో చూడండి మేమింటికి వెళ్ళడం కాదు, ఖచ్చితంగా అనామిక అప్పు కళ్యాణ్ని తీసుకొని ఇంటికి రావలసిందే అని అనుకుని అక్కడి నుంచి కావ్య ఇక ఇంటికి బయలుదేరుతుంది. రాజైతే ఏంటి ఒక్కసారిగా పూనకం వచ్చిన అమ్మవారిలాగా అలా ఊగిపోయావు? ఇప్పుడు నిజంగానే వాళ్ళు అనామికని ఒప్పిస్తారా? ఇంటి దగ్గర మనం అంతలా నచ్చ చెప్తేనే అనామిక ఒప్పుకోలేదు, నువ్వు అనుకున్నది వర్కౌట్ అవుతుందా అని అంటుంటే చూడండి ఎవరు ఎట్లాంటి వారో నాకు బాగా తెలుసు. ఎక్కడ ఖచ్చితంగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా వస్తారు. అనామికనే వెళ్ళి కేసు విత్డ్రా చేసి మరి వాళ్ళని తీసుకొస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో అంటుంది. ఇంటికి వెళ్ళేసరికి అనామిక ఇంకా కళ్యాణ్ అలాగే అప్పులని తీసుకొని అక్కడికైతే వస్తుంది. ఒక్కసారిగా అనామికనే తనంతట తాను వాళ్ళిద్దరిని తేవడం చూసి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు అనామిక ఇంతలా భయపడ్డానికి కారణమేంటో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి